అదే ఎక్కువ సినిమాలు చేసింది అన్నయ్య పూరి గారి డైరెక్టర్. అవునండి. సో వాళ్ళిద్దరి అనుబంధం అనేది చూసినప్పుడు కూడా చాలామంది ఎందుకు జగన్ చక్రికే వరుసగా అవకాశాలు ఇస్తున్నారు అన్న, అసలు ప్రతి ఒక్కరండి అందరు అదేదో అంటే విచిత్రంగా అడిగేవాళ్ళు. ఇంటర్వ్యూస్ అయితేనేంటి, బయట జనాలు ఏంటి, ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు వీళ్ళ బంధం ఏంటి అసలు ఇద్దరిది అని చెప్పి. ఆయనకు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడా జగన్ అవకాశం. అవునండి, నిజంగా ఆ ఇద్దరి కాంబినేషన్ అలా బాగా కుదిరి మంచి హిట్స్. అంటే జగనన్న కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న పర్సన్. అండ్ ఆ తీసుకున్న సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేస్తే అదంతా ఆయనకి కూడా బాగా తెలుసు. సో దానివల్ల చాలా హిట్స్, ఇద్దరికి మంచి కాంబినేషన్ అయ్యి మంచి హిట్స్ వచ్చాయి. జగన్తో అన్నయ్య అనుబంధం చూసినప్పుడు మీకేమనిపించేది? అంటే ఆ టైంలో అన్నయ్య అలా వరుస వాళ్ళిద్దరి కాంబినేషన్లో అన్ని వరుస హిట్స్ వచ్చేటప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తున్నారు? మీకు అంటే జగన్ తోటి పరిచయం ఏమైనా ఉందా మీకు ఆయనతో? అంటే పక్క ఫ్లాట్స్లో ఉండేవాళ్ళము, అలా పరిచయం తప్పితే మూవీ పరంగా నేను అంటే అన్నయ్య కంపోజింగ్ అప్పుడు వెళ్ళేవాడిని కాదు అప్పుడు. ఓకే. అంటే వేరే మూవీస్కి చాలా మూవీస్ వర్క్ జరుగుతుంటే వర్క్లో ఉన్నాను, కానీ జగనన్నతో వర్క్ అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అక్కడ ఉన్నారంటే ఆ సరౌండ్స్లో నేను ఉండేవాడిని కాదు. ఎందుకని? అదే అది నాకు ఈరోజు మైనస్ అయింది అనిపిస్తుంది. నేను ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. మనకేం ఇక్కడ ఏం పని ఉందిలే అంటే అది అన్నయ్య బాధ్యత, అన్నయ్య చూసుకుంటారు. నేను ఏదైనా వర్క్ చూసుకున్నా వర్క్ దగ్గర ఉండేవాడిని అంతే తప్ప ఈ వాళ్ళతో పాటు కలవడం, మీటింగ్స్లో వాళ్ళు కూర్చొని మాట్లాడేది అక్కడ నేను అసలు ఎంటర్ ఎవరితో పరిచయం చేసుకోవడం కానీ ఏం లేదు అస్సలు. చాలా మందికి చక్రికి ఒక బ్రదర్ ఉన్నాడు అన్న విషయం కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనతో బాగా క్లోజ్ అయిన వాళ్ళకి కూడా ఎక్కువ మంది తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. సో అలా లేకపోతే మీకు మంచి పరిచయాలు ఉండి అంటే ఒక్కటండి, నేను నిజంగా చెప్తున్నాను, పరిచయం లేకపోవడం పక్కన పెడితే నిజంగా మహిత్ దగ్గర స్టఫ్ ఉందా లేదా, అసలు తను ఎలాంటి వర్క్ చేస్తున్నాడు అనేది ఒక డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడ్యూసర్కి కానీ, ఒక హీరోకి కానీ వెళ్ళి నేను ఎందుకు తెలియచేయలేకపోతున్నాను అనేది నాకు కూడా అర్థం కావట్లా. అంటే మీరు ఎక్కువ మంది దృష్టిలో పడట్లేను 100%. ఎందుకంటేనండి నాకున్న సాంగ్స్ నేను వినిపించిన డైరెక్టర్స్ కొంతమందేనా విన్నవాళ్ళు, ఇంత మంచిగా చేస్తున్నావు కదా, నీకు ఎందుకు మూవీస్ లేవా అనేవాళ్ళు ఉన్నారు. బట్ అదే నా స్టఫ్ని 10 మందికి చేర్చలేకపోతున్నానేమో, అక్కడేమన్నా నేను ఫెయిల్ అవుతున్నానేమో అనేది కూడా నేను అనుకుంటున్నాను. అంటే మీరు మామూలుగా జగన్ గారు కానీ వంశీ గారు కానీ మీకు పర్సనల్గా వాళ్ళతో పరిచయాలు ర్యాపో లేదా అంతగా? పర్సనల్గా అంటే ఇప్పుడు జగన్ గారికి అప్పుడు అన్నయ్య రోజులు అంటే పక్కనే ఉండేది కాబట్టి మాట్లాడేది అన్నీ ఉండేది. సో తర్వాత ఇంకా నేను వెళ్ళి కలవడానికి అవ్వలేదు. 2-3 సార్లు వెళ్ళాను. ఒక నేనో రకం అదే సాయిరామ్ శంకర్ అన్న సినిమా చేశాను కదా, అందులో సాంగ్ రిలీజ్ చేశారు, అప్పుడు కలిశాను జగన్ అన్నని. అంతేగాని ఇంకా తర్వాత వర్క్ కోసం వెళ్ళి చూపించి వెళ్ళి కలవడానికి అయితే అవ్వలేదు. ఓకే. వంశీ గారు అంటారా, వంశీ గారితో రెగ్యులర్గా వీలైనప్పుడల్లా నేను కాల్ చేస్తాను. వారు ఫ్రీగా ఉంటే మాత్రం డెఫినెట్గా మాట్లాడతారు. సో రీసెంట్గా ఒకసారి మన స్టూడియోకి కూడా వచ్చారు. నా కావతనే మీరు రమ్మన్నారా, రండి అంటే ఏదో పని ఉందని ఈ పక్కే వచ్చారంట. వచ్చారు వారు కూడా. సాంగ్ విన్నారు, ఒక ట్యూన్ విన్నారు, విని నేను చేసిన ఆర్ఆర్ చూశారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే రాబోతున్న మూవీకి సంబంధించి నేను ట్యూన్ బ్యాంక్ చేసి పెట్టుకుంటాను కదండి, ఆ ట్యూన్ బ్యాంక్ నుంచి కొన్ని సాంగ్స్ వినిపించాను. వినిపిస్తే వారు వినేసి బాగుందిరా అని నాకు చెప్పి, పక్కనే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి చెబుతున్నాడు, చెప్పారు ఆయన. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక పెద్ద అసెట్ లాగా అనిపించింది. వీడికి కనుక మంచి అవకాశం వస్తే వాడిని మించిపోతాడు అన్నారు.
అసలు చాలు కదా అది అంటే కాంప్లిమెంట్. అంటే వంశీ గారు లాంటి వ్యక్తి కాబట్టి అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆయన ఏదో ముఖస్మృతికి దానికి కోసం చెప్పారు వారు, ఏదో ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడతారు, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, అంతే ఉన్న విషయం చెప్తారు. కాబట్టి ఆయన నోటి నుంచి ఆ మాట విండ అంటే నాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే, ఈరోజు కాకుండా నేను ఇంకో రోజు సక్సెస్ అవుతాను. సో అని నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు 10 ట్యూన్లు చేశాను, రేపు ఇంకో 5 ట్యూన్లు చేస్తాను. సినిమా వచ్చిందా రాలేదా, ఇంకేమైనా వర్క్ ఉందా లేదా, అది సెకండరీ నాకు. నా పని నేనేంటి కంపోజ్ చేయడం, ఆ ట్యూన్లు కంపోజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. మంచి బ్రేక్ వచ్చిన రోజు డెఫినెట్గా ఇవన్నీ యూజ్ అవుతూనే ఉంటాయి. అదే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆ బ్రేక్ వస్తుందనే నమ్మకం అయితే మీకు ఖచ్చితంగా ఉంది. సో మీరు ఎందుకొని ఈ మ్యూజిక్ మళ్ళీ అంటే అన్నయ్య వచ్చారు కదా, మీకు కూడా అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్ తోటే మ్యూజిక్లోకి వచ్చారా, లేకపోతే మీరు వేరే ఏదైనా చేసుకుందాం అనుకున్నారా? యాక్చువల్లీ నిజంగా అండి, స్టార్టింగ్లో నాకు అసలు ఈ ఫీల్డ్కి వస్తానని అనుకోలేదు. కానీ పనిలో ఉన్నా, నేను వస్తానని తెలీదు. బట్ అన్నయ్య అప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను, అన్నయ్య మ్యూజిక్ స్టార్ట్ చేసిన టైంలో ఇంటర్ అయిపోయి డిగ్రీ కరెస్పాండెన్స్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళను కదా, ఇంట్లోనే ఉండేది. అప్పుడు ల్యాండ్ లైన్ ఇదన్నమాట, ఇంకా సెల్ ఫోన్ రాలేదు. సో రికార్డర్స్ ఎప్పుడు చేతిలో రికార్డర్ లేకపోతే వెంటనే ఫోన్ చేసేది, ల్యాండ్ లైన్కి కాల్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే పక్కనే టేప్ రికార్డర్ ఉండేది, అందులో ఎప్పుడు రెడీగా ఒక క్యాసెట్ పెట్టి ఉంచేదన్నమాట. ట్యూన్ చెప్తే అది ఆయన అక్కడ పాడుతుంటే నేను ఇక్కడ పాడి రికార్డ్ చేసేదన్నమాట. ఓకే. సో అంటే అలా వర్క్ ఇండైరెక్ట్గా నేర్పించేశారు. అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేటప్పుడు ఇంట్లోనే కంపోజింగ్, ఫీడింగ్ అంతా ఇంట్లోనే జరిగేదన్నమాట. అనూప్ రూబెన్స్ అన్న, సాయి అన్న, అదే తమన్ గారు, వీళ్ళందరూ ఇంట్లోనే వచ్చి ఇంట్లో వర్క్ చేస్తుండేవాళ్ళు అనమాట. ఓకే. సో అవన్నీ వాళ్ళు వర్క్ చేస్తుంటే చూడడం, లిరిక్స్ రాయడం. సో లిరిక్స్ రాయడం అప్పటి నుంచి అలవాటు అనమాట. సో అట్లా అందులోనే అంటే సహజంగానే వచ్చేసి లిరిక్స్ అనేవి. అంటే నాన్నగారు లిరిక్ రైటర్. ఓకే. ఆయన దేశభక్తి గీతాలు, తర్వాత ఇలా పల్లె పాటలు అలాంటివన్నీ రాసేదన్నమాట ఆ రోజుల్లో. నాన్న బుర్రకథ ఆర్టిస్ట్ కూడాను. సో డ్రామా అంటే అది సినిమాకి సంబంధం కాదు, ఓన్లీ అలాంటి సాంగ్స్ అన్నమాట. సో అలా మీకు కూడా అది అబ్బింది అట్లా. నాన్నగారి వృత్తి హెడ్ మాస్టర్ అండి, ఆయన గవర్నమెంట్ టీచర్. మా ఇద్దరు అక్కలకి ఆయన వృత్తి ప్రవృత్తి వచ్చేసి నాన్నది పాటలు పాడడం, రాయడం ఇది కదా, అది మా ముగ్గురికి వచ్చింది. అన్నయ్య, చిన్నక్క, నేను. చిన్నక్క కూడా తను సింగర్ అండి, ఆదర్శిని అని. ఆల్రెడీ చాలా పాటలు పాడింది. అన్నయ్య దాంట్లో కూడా పాడారు. రామ సక్కని బంగారు బొమ్మ రసలీలకు వస్తావా ఆ పాట పాడింది. తర్వాత సింహాలో ఒరబ్బా దిల్లుందా ఆ పాట పాడారు. ఇలా చాలా. అన్నయ్య కెరీర్లో సింహ కూడా ఒకటి, బాలయ్య బాబుతో చాలా అండి, చాలా. అంటే అన్నయ్యకి నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. తర్వాత నిజంగా సింహ బాలయ్య గారిని కూడా ఎంతో, ఎందుకంటే ఆయన ముందు కూడా కొంచెం డౌన్ ఫాల్లో ఉన్నారు ఆయన కెరీర్లో. సో ఆయన మళ్ళీ నిలబెట్టిన సినిమా సింహ. అవునండి. దానికి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అవటం. అవునండి. బాలయ్య గారు కూడా ఆ రోజు అన్నయ్య పోయిన రోజు వచ్చి కూడా ఆయన ఫీలింగ్ అర్థమైందండి ఆయనకి, అన్నయ్య అంటే ఎంత అభిమానం ఉంది అనేది. బాక్స్ మీదనే అన్నయ్యని ఇలా ఆయన వంగి కిస్ చేశారు. అంటే ఎంత అభిమానం ఉంటాయి. అంటే తెలుసు కదా, అంటే సింహ అనే సినిమా అందులోని ఆ పాటలు కానీ ఆర్ఆర్ కూడా అన్నయ్య చేశారు కదా. సింహ ఆర్ఆర్ చిన్న అనుకుంటా చేశారు. ఓకే. సో ఆ సినిమాలోని పాటలన్నీ కూడా అన్నీ చాలా హిట్ అండి. సో అట్లా నిజం చెప్పాలంటే అన్నయ్య అందరి అభిమానాన్ని, ఆయన పెద్ద సినిమా చిన్న సినిమా అని ఎప్పుడు చూడలేదండి. అన్ని సినిమాలకి
ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ వర్క్ చేశారు. డైరెక్టర్కి ఏది కావాలో అది తెలుసుకొని వర్క్ చేశారు. అదే కాబట్టి సో చాలా తక్కువ కాలంలోనే చాలా పెద్ద పేరు ఇది ఒకటండి. అన్నయ్యలు ఇంకోటి అంటే నేను బాగా గమనించిన విషయం, ఒక సినిమాకి పాటలు పొంతన లేకుండా ఇచ్చేవారు. అంటే పూరి జగన్నాథ్ గారి స్టైల్ పూరి జగన్నాథ్ గారు, వంశీ గారి స్టైల్ వంశీ గారు. అలా ఇంకో వేరే డైరెక్టర్ వస్తే ఆ సినిమాకి తగ్గ ఫ్లేవర్తో, ఇప్పుడు చుక్కల్లో చంద్రుడు ఉంది, ఎవరు మన అది వేరే స్టైల్, అదో స్టైల్. మళ్ళీ ఆ సేమ్ టైం సత్యం అనే సినిమా వస్తే అది ఇంకో రకమైన పాట. అంటే దర్శకుడి యొక్క అభిరుచిని బట్టి వాళ్ళకి ఏ అభిరుచికి ఏది కావాలనేది అది మాత్రం డెఫినెట్గా అందించేవారు అన్నయ్య. సో మెయిన్ ఆయన అంత తొందరగా 100 సినిమాలు కంప్లీట్ చేయడానికి 10 ఏళ్లలో కారణం కూడా